పవర్లో ఉన్నప్పుడు ఆ నాయకుడు చేసిన పాపాల పుట్టలు పగులుతున్నాయా? వరుస వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అయినా సరే డోంట్ కేర్ అన్నట్టుగా రోజుకు కొత్త గొడవను నెత్తినేసుకు తిరుగుతున్న లీడర్ ఎవరు? ఆయన వెనకున్నదెవరు? వాళ్ళ బలమేంటి? సదరు మాజీ ఎమ్మెల్యే మీద తాజాగా వచ్చిన వివాదం ఏంటి? కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారిపోయారు నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎప్పుడు ఏదో ఒక గొడవను నెత్తినేసుకుని తిరుగుతూ తాను ప్రశాంతంగా ఉండటం లేదు, పార్టీ అధినాయకత్వాన్ని ఉండనీయడం లేదన్న మాటలు గులాబీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయట. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే వరుస వివాదాలతో పార్టీని ఇరుకున పెడుతున్నారు అన్న అభిప్రాయం బలపడుతోందట. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు దందాలతో విచ్చలవిడిగా వ్యవహరించారని, తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటూ సొంత పార్టీ నేతలే ఆయన గురించి కథలుగా చెప్పుకునే పరిస్థితి. తీరా పవర్ పోయాక నాటి పనుల పాపాలు వెంటాడుతున్నాయని, నిత్యం వివాదాల్లో నిలుస్తూ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారని గులాబీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆరుమూరులో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని జీవన్ మాల్ పేరుతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారాయన. కానీ ఆ స్థలానికి అద్దె చెల్లించకపోవడంతో కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. ఇక రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో వడ్డీతో సహా వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు ఆర్టీసీ అధికారులు. అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ ఇటీవలే జీవన్ మాల్ ను స్వాధీనం చేసుకుంది ఆర్టీసీ. తర్వాత కోర్టు ఆదేశాలతో పలు షరతులు పెట్టి మాల్ ను రీఓపెన్ చేశారు. వారంలో 2,51,00,000 చెల్లించకపోతే మరోసారి మాల్ స్వాధీనం చేసుకుంటామని నాడు చెప్పారు. ఆ మాల్ గోల్మాల్ రాజకీయాన్ని మరవక ముందే తాజాగా చేవెళ్లలో ఓ భూ వివాదంలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై కేసు బుక్ అయినట్టు తెలిసిందే. ఆరుమూరు మాజీ ఎమ్మెల్యేను ఇలా వరుస వివాదాలు వెంటాడుతున్నా ఆయన మాత్రం దూకుడు తగ్గించడం లేదట. జీవన్ మాల్ వివాదంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను టార్గెట్ చేసినట్టుగా తెలిసిందే. ఆ క్రమంలోనే నోటి దురుసుతో మరింత లోతుకు దిగిపోతున్నారు అన్నది ఆరుమూరు వాయిస్. మాల్ వివాదం ఇప్పటికీ ముగియలేదు. అదే సమయంలో ఇటు చేవెళ్ల భూ వివాదం కేసులోనూ పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారట. జీవన్ రెడ్డి ఇలా వరుస వివాదాలతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నా గులాబీ పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. పెద్దల మౌనాన్ని గమనించే మేరే పీచే కౌన్ హే మాలూమ్ అంటూ మాజీ ఎమ్మెల్యే తప్పుల మీద తప్పులు చేస్తున్నారని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయట. కేర్ ఆఫ్ కాంట్రోగా మారిన జీవన్ రెడ్డిని పార్టీ పెద్దలు కంట్రోల్ చేయడమో లేక ఆయనే తగ్గడమో జరక్కుంటే రెండు వైపులా తలనొప్పులు తప్పవని, ఏం చేసినా చెల్లిపోవడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నది మన ప్రభుత్వం కాదన్న సంగతి గుర్తుంచుకోవాలంటున్నారు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు.